హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్ సంబంధించి మ్యాట్రిక్స్ లో రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. లెట్ ఏ ఇంటూ బి బి టూ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, బిఏ ఈజ్ ఈక్వల్ టు బి, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో మనం సింపుల్ ఏం తీసుకుంటామంటే ఏదో ఒక టర్మ్ తీసుకుందాం. బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయచ్చా? ఓకే, సరే. మనం ఇక్కడ ఏ ప్లేస్ లో ఏ అంటే ఏంది? ఏబి కదా. సో బి ఇంటూ ఏ ఇంటూ బి రాద్దామా? ఓకే, సరే. బి అంటే ఏం రాయొచ్చు మనం? బిఏ రాయచ్చా? సో ఇక్కడ దీని మీనింగ్ ఏమి? బి స్క్వేర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ కదా, అంతేనా? సో దీని ప్రకారంగా అంటే ఈ లాజిక్ ప్రకారంగా ఏని క్యాన్సిల్ చేస్తే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? బి వస్తుంది. సేమ్ అదే ప్యాటర్న్ లో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బినే అవుతుంది. అర్థమైందా? సో ఏ ప్లస్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఏబి ఈజ్ ఈక్వల్ టు 3, 4 అంటే 3/4 సైజ్ ఇచ్చినాడు మ్యాట్రిక్స్ సైజ్. దెన్ ఆర్డర్ ఆఫ్ బి ఈజ్. సో ఇక్కడ మీనింగ్ ఏమంటే ఏ అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు మనకు 1 2 3 అని. దీని సైజ్ ఎంత ఉంది మనకు? ఒక రో ఇంటూ 3 కాలమ్స్ అంటే సైజ్ ఎంత? ఇది 1/3. ఓకేనా? ఏ అనే మ్యాట్రిక్ సైజ్ 1/3. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి మ్యాట్రిక్ యొక్క సైజ్ ఇచ్చినాడు 3/4 అని చెప్పి, అంటే ఇక్కడ బితో మనం మల్టిప్లై చేస్తే ఈ సైజ్ ఎంత అని అడుగుతున్నాడు మన క్వశ్చన్ లో. అర్థమైందా పాయింట్? సో ఏ మ్యాట్రిక్ ఇచ్చినాడు 1/3 అని, బి మ్యాట్రిక్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఇంటూ బి చేస్తే ఇది వచ్చింది అన్నాడు. సో మనకు లాజిక్ తెలుసు కదా, ఏమి లాజిక్ అంటే గనక అది. సో ఇక్కడ 3/4 ఇచ్చినాడు, మనకు 3/4 ఇచ్చినాడు అంటే దాని మీనింగ్ ఏమి? సో మనకి ఎప్పుడు కూడా ఇన్నర్ మోస్ట్ క్యాన్సిల్ అయిపోతే అవుటర్ మోస్ట్ మనకు ఆన్సర్ కింద వస్తుంది, అంతే కదా. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్ సంబంధించి మ్యాథ్స్ లో అంటే మ్యాట్రిక్స్ చూసినాం కదా మనం ప్రీవియస్ సెషన్స్ లో. ఆ మ్యాట్రిక్స్ సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, లెట్ ఏ అండ్ బి బి టూ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, బిఏ ఈజ్ ఈక్వల్ బి, దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మనకి ఇచ్చిన క్లూ ఏమి ఇచ్చినాడు ఇక్కడ అంటే ఇంకా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాడు. సరే, మనం బి ప్లేస్ ఏం చేద్దామంటే ఈ బి ప్లేస్ లో ఏ ఇంటూ బి ఇంటూ ఏ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సరే, అదే విధంగా ఏ ప్లేస్ ఏం రాసుకోవచ్చు? ఏబి రాసుకోవచ్చు, అంతేనా? సో బీబీ క్యాన్సల్ అయిపోతే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది మనకు? ఏ అని మిగిలింది. అదే విధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, సేమ్ అదే విధంగా బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేశారు అనుకోండి. సో మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అని వస్తుంది. అర్థమైందా? సేమ్ ప్యాటర్న్. అంటే ఓవరాల్ మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ స్క్వేర్ వాల్యూ ఏ అయితే బి స్క్వేర్ వాల్యూ బి అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏ ప్లస్ బి అవుతుంది. ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా, దెన్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇచ్చినాడు ఆప్షన్స్ మనకు, దీంట్లో ఏది రైట్ ఆన్సర్ మనం చూస్ చేయాలి. సో ఏ పవర్ ఎన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సింపుల్ మనం ఏం చేద్దామంటే ఏ పవర్ ఎన్ ప్లేస్ లో ఏ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ ఎందుకు మనం స్క్వేర్ తీసుకుంటామంటే మనకు ఆల్రెడీ షార్ట్ కట్ తెలుసు కదా, ఈ ప్రాబ్లమ్ ని షార్ట్ కట్ మనం చూసినాం కదా ఇంతకుముందు. సో అదే విధంగా ఫస్ట్ ప్లేస్ అంటే మనకు 4 ప్లేసెస్ లో ఆన్సర్ కావాలా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంతేనా? సరే, ఫస్ట్ ప్లేస్ ఆన్సర్ కావాలంటే మనం ఏం చేయాలా? కాస్ స్క్వేర్ థీటా తర్వాత ఏం చేయాలా? ఇది మల్టిప్లై చేసి యాడ్ చేయాలా. సో సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా, అంతేనా? సో కాస్ స్క్వేర్ థీటా తర్వాత ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో యాక్చువల్ ఇక్కడ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఉంది కాబట్టి మైనస్ అయింది. సో అర్థమవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు మనం చూసినాం కదా, డిస్కస్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసిడి ఉంటే ఏబిసిడి, సో ఫస్ట్ ప్లేస్ లో ఆన్సర్ కావాలంటే మనం ఏం చేసినాము? ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి చేసినాం. గుర్తుందా? ప్రీవియస్, ఒకవేళ మీరు చూడకపోతే ప్రీవియస్ వీడియోలో చూడండి ఒకసారి. అదే ప్యాటర్న్ లో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఏం రాయొచ్చు మనము? కాస్ 2 థీటా రాయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగానే ఈ ప్లేస్ అంటే ఫోర్త్ ప్లేస్ ఏమొస్తుంది? సేమ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మరి ఏం రాయొచ్చు ఇక్కడ మనం? కాస్ 2 థీటా రాయొచ్చు. షార్ట్ కట్ తెలిస్తే ఇట్లా చేయండి, లేదంటే ఇంకా ఏ వాల్యూని 2 సార్లు రాసుకొని మీరు కావాలంటే ఈ రోని కాలంతో మల్టిప్లై చేయండి, లేదా ప్రీవియస్ వీడియోలో చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సరే. ఇవి రెండు అర్థమైనాయి కదా. సెకండ్ ప్లేస్ ఆన్సర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో కాస్ థీటా సైన్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా, అంతేనా? సో దాని ఆన్సర్ ఏమవుతుంది? సైన్ 2 థీటా కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, కాస్ థీటా సైన్ థీటా తర్వాత ప్లస్ కాస్ థీటా సైన్ థీటా, ఇవి రెండు మైనస్ వస్తాయి. మైనస్ సైన్ థీటా కాస్ థీటా ప్లస్ కాస్ థీటా సైన్ థీటా. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమొస్తుంది?
sin 2 theta వస్తుంది. కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 2 2 2 వచ్చినాయి. ఒకవేళ 3 సబ్స్టిట్యూట్ చేసినా 3నే వస్తాయి. సో సింపుల్ గా కాన్సెప్ట్ ఏమంటే ఏ పవర్ n ఉంటే ఇక్కడ nలు వస్తాయి. సో n వచ్చే విధంగా ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ బి లో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అర్థమైంది కదా? మీరు ఈ ప్యాటర్న్ మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, లేదా మీరు ఈ విధంగా 2 సార్లు ఏని రాసుకొని ఈ రోని కాలంతో మల్టిప్లై చేసినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకే, మనం ఈ సెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షార్ట్ కట్స్ నేర్చుకోండి, ఎంత వీలైతే అంత ఎక్కువ వరకు నేర్చుకుని ట్రై చేయండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 బి ఈజ్ ఈక్వల్ టు 3 4 దెన్ ఆర్డర్ ఆఫ్ బి ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే ఏ సంబంధించిన మ్యాట్రిక్స్ సైజ్ ఇచ్చినాడు. సో సైజ్ ఎంత 1 into 3 అంతేనా, ఒక రో 3 కాలమ్స్. అదే విధంగా బి ఇలేదు మనకు, ఏమి ఇచ్చినాడు ఏ ఇంటూ బి వాల్యూ ఇచ్చినాడు డైరెక్ట్ గా ఎంత 1:2 అంటే 1 into 2 1 into 2 అంతేనా, 1 into 2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వచ్చిందంట. సో మనకు తెలిసిన రూల్ ఏమి అంటే గనక ఈ ఎండింగ్ లో ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ లో అదే ఉండాల. ఓకేనా? సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఎప్పుడు మల్టిప్లై చేసిన తర్వాత ఈ లాస్ట్ ఆన్సర్లు వస్తాయి. సో ఫస్ట్ ప్లేస్ లో 1 ఉంది, మరి లాస్ట్ ప్లేస్ లో ఏముండాలా 2 ఉండాలి కదా. ఎందుకు, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోవాలా అంటే 3 3 క్యాన్సిల్ అయిన తర్వాత ఫస్ట్ది లాస్ట్ది మనకు ఆన్సర్ కింద వస్తాయి 1:2 కింద. అంటే ఇక్కడ ఏది పెడితే మనకు ఆన్సర్ వస్తుంది అంటే 3 into 2 పెడితేనే ఆన్సర్ వచ్చేది మనకు. సో ఆప్షన్ ఏ చూస్ చేయొచ్చు, ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్, 3:2 ఆర్ 3 into 2. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 2 1 దెన్ ఫైండ్ డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2a. సో ఏ స్క్వేర్ కి మనం డైరెక్ట్ షార్ట్ కట్ లో చేయొచ్చు కదా, ఇదంతా అవసరం లేదు. సో షార్ట్ కట్ లో చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఆన్సర్ ఏమొస్తుంది 1 స్క్వేర్, తర్వాత 3 2 6 అంటే 1 + 6 7, తర్వాత లాస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది 1 స్క్వేర్ 1 + 7, ఇది కూడా 1 + 6 7. తర్వాత సెకండ్ ప్లేస్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 3 1 3 3 1 3 అంటే 6, తర్వాత 2 1 2 2 1 2 అంటే 2 + 2 4. అర్థమైందా? ఓకే, ఇది ఏ స్క్వేర్ కి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఏ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ -2a, -2 into a, 2 1 2 2 3 6 2 2 4 2 1 2, వీటిని మైనస్ చేద్దాం. సో ఫస్ట్ ఏ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2a రాసుకున్నా, వీటిని మైనస్ చేస్తాను. 7 - 2 ఎంత 5, 6 - 6 ఎంత 0, 4 - 4 ఎంత 0, 7 - 2 ఎంత 5. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు దీనికి మనం డెట్ కనుక్కుంటే, డెట్ అంటే ఫార్ములా ఏమి ఏడి మైనస్ బీసీనే కదా, ఏడి మైనస్ బీసీ, ఏబిసిడి అనుకుంటే ఏడి మైనస్ బీసీ. ఏడి ఎంత 5 5 25 మైనస్ బీసీ 0. సో టోటల్ ఆన్సర్ ఎంత 25. ఎక్కడుంది 25? ఆప్షన్ నెంబర్ బిలో ఉంది, ఏడి మైనస్ బీసీ ప్లస్ 25. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 - 1 3 2 - 4 7 1 2 దెన్ ఫైండ్ ట్రేస్ ఆఫ్ 3 అడిగినాడు. సో ఇక్కడ మనకి మామూలుగా ట్రేస్ ఆఫ్ ఏ అని అడిగింటే కనుక మనం ఏం చేస్తా అంటే మీకు గుర్తుందా, సో ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూస్ ని యాడ్ చేసి రాస్తా అంటే, అంతకంటే వేరేది ఏం చేయం. కానీ ట్రేస్ ఆఫ్ 3 అన్నాడు అంటే దాని మీనింగ్ ఏమి, మీరు 3తో మల్టిప్లై చేసుకోవాలి ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ని. సో ఆన్సర్ ఏమొస్తుంది 3 1 3 అంటే 3 1 3 3 2 6 -3. సో 6 -3 3 3 9, ఈ ప్లేస్ లో 3 2 4 3 4 12 3 7 21 3 1 3 3 2 6. అంతేనా? ఇప్పుడు మనకేం కావాలా, ట్రేస్ వాల్యూ కావాలా. ట్రేస్ వాల్యూ అంటే ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూస్ ని యాడ్ చేయడమే కదా. 6 + 4 10 10 + 3 13. ఏదైనా మిస్టేక్ చేసామా మనము, 3 అనే కదా. ఓకే, 3తో 3 2 ఓకే, ఇక్కడ మనకేం రాదు 3 2 6 కదా ఇక్కడ వాల్యూ ఉన్నది, సారీ ఇక్కడ ఉన్నది 6. సో 12 12 15, ఆన్సర్ 15. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2a అడిగిన అనుకోండి, 2తో ఏని మల్టిప్లై చేసుకుని వచ్చిన దానికి ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సో దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఫస్ట్ ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అయింది. తర్వాత ఏ ఇంటూ 4i ఏమవుతుంది, సో మైనస్ ఉంది కాబట్టి -4ia ని మనం 4a కింద రాసుకోవచ్చు, ఎందుకంటే i అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్ కాబట్టి ఇది 4a అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ 2 ఇంటూ ఏ ఏమవుతుంది, -2a అవుతుంది, i రిమూవ్ అయిపోతుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8i అవుతుంది. అర్థమైందా ఇంతవరకు, 8i. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏమో రాయొచ్చు మనం, a స్క్వేర్ -8a + 8i = 0 ఉంది కాబట్టి రైట్ సైడ్ లో 0 రాసినాం. సో మనకి ఇన్వర్స్ లో అడిగినాడు క్వశ్చన్ కాబట్టి మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్ ఇన్వర్స్ తో మల్టిప్లై చేద్దాం. సో ఆటోమేటిక్గా ఇది 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనము ఇవి రెండు ఏమైతాయి, మనకు ఆటోమేటిక్గా a అవుతుంది,
తర్వాత సారీ 4 to 6 కదా, ఇక్కడ 8 రాసామా, సారీ 6 తర్వాత 6i ప్లస్ ఏ ఇన్వర్స్ 8 ఏ ఇన్వర్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా స్టెప్ ఇది? సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ మిగిలింది, తర్వాత ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 6 మిగిలింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ 4i ఏ రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతా అనిపిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది 6i ఎందుకు వచ్చిందో. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? సరే, నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాయొచ్చు, ఈ మైనస్ ఆ సైడ్ పంపిద్దాం. ఏ ప్లస్ 8 ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 6i. ఇంతవరకు క్లియర్ కదా? సరే, నెక్స్ట్ మనకి ఏం కావాలా, ఐని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 6 ని ఈ సైడ్ తీసుకొని వద్దాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 6 ఈ సైడ్ వస్తే ఏ బై 6 ప్లస్ 8/6 ఏ ఇన్వర్స్. సో దీన్ని మనం 4 3 కింద కూడా రాసుకోవచ్చు కదా, 4 3 కింద. ఎందుకు ఇలా రాసుకుంటున్నాం మనం అంటే, ఇక్కడ చూడండి 1/6 ఏ ప్లస్ 4/3 ఏ ఇన్వర్స్ ఇక్కడ ఉందా. సో ఇది దేనికి ఈక్వల్, ఐకి ఈక్వల్ కదా. సో ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా ప్రాసెస్? సో దీన్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత ఇది ప్రూవ్ అయింది. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు రేర్ కేసెస్ లో వస్తారండి. ఒకవేళ వచ్చినా కూడా మీరు డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకునేకి ట్రై చేయండి. లేదా అర్థమైంది సార్ ఈ ప్రాసెస్ అంతా అంటే ఇంకా నో ప్రాబ్లం. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్, if x11 2 3 4 1 1 1 is non-invertible than the value of x. ఇన్వర్టబుల్, నాన్ ఇన్వర్టబుల్ అంటే కనుక స్కేలార్ మ్యాట్రిక్ అని అంతే. సో దీన్ని సరే స్కేలార్ మ్యాట్రిక్ కాదు సింగులర్ మ్యాట్రిక్ అని చెప్పి, సో సింగులర్ కింద తీసుకోవచ్చు దాన్ని. సారీ, స్కేలార్ కాదు సింగులర్ మ్యాట్రిక్. సో సింగులర్ మ్యాట్రిక్ అయితే దాని మీనింగ్ ఏమి అంటే ఇంకా డెట్ వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో డెట్ ఈజ్ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేస్తే మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి 3/3 కేసు కదా, ఏడి మైనస్ బీసీ 2/2 అయితే ఏడి మైనస్ బీసీ చేసి 0తో ఈక్వల్ చేస్తాం. మరి 3/3 కేసు కదా, ఏదైతే ఏముంది మనకు ప్రాబ్లం లేదు, ఇలా రాసుకుందాం. తర్వాత ఎక్స్ ఇంటూ ఈ కాలము ఈ రో నెగ్లెక్ట్ చేస్తే 3 1s 3 మైనస్ 4 అంటే 3 మైనస్ 4. తర్వాత -1 చేస్తాము అంటే ఈ కాలం ఈ రో నెగ్లెక్ట్ చేస్తే 2 1s 2 మైనస్ 4 ప్లస్ 1కి చేస్తాము 2 మైనస్ 3. 3 మైనస్ 4 అంటే -1 -1 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ -1. సో దీని ఈజ్ ఈక్వల్ టు 0 కింద చూపించాలి. డెట్ ఈజ్ ఈక్వల్ 0, ఎందుకంటే అది సింగులర్ కింద మనం తీసుకున్నాం కదా, క్వశ్చన్లో ఇచ్చినాడు కాబట్టి. సో ఇక్కడ -x, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 -1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ -x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. -x ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ 1 ఎక్కడ ఉంది మనకు, ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వాల్యూ ఇచ్చినాడు, దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ 10i అడిగినాడు. సో ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడం టఫా మనకు, చాలా ఈజీ కదా. సో అదే విధంగా చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది మనకు, 2 స్క్వేర్ అంటే 4, 3 ఇంటూ 0 0, కాబట్టి ఆన్సర్ 4 వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా 4th ప్లేస్లో 5 స్క్వేర్ ప్లస్ 0 అంటే 25 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో 2 3s 6, 5 3s 15 అంటే 21 వస్తుంది. థర్డ్ ప్లేస్లో 2 ఇంటూ 0 0, 5 ఇంటూ 0 0 అంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఇదేం ఆన్సర్, ఏ స్క్వేర్ ఆన్సర్. ప్లస్ 10i కావాలి అంటే 10 0 0 10 అంతేనా. సో వీటిని యాడ్ చేయండి, ఏమొస్తుంది 10 ప్లస్ 4 14 21 0 35. సో మనకు అడిగింది ఏమడిగినాడు ఇక్కడ, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 10i అడిగినాడు. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇదేం మ్యాచ్ కావడం లేదు కదా. 7తో ఓకే, 7తో మల్టిప్లై చేద్దాం. మనం ఒక పని చేద్దాం, 7తో తీసుకోవచ్చా, 7 2s 7 3s 7 5s. ఓకే, ఇక్కడ చూడండి 7ని మనం కామన్ తీస్తే 2 3 5 ఈ విధంగా ఉందా, అంటే ఏ ఫార్మాట్లో ఉందా అంటే 7a కింద రాసుకోవచ్చా, దీన్ని ఎస్ రాయొచ్చు. కాబట్టి ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా